హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పాండు క్రియేషన్ ఛానల్. ఆవకాయ పచ్చడి అంటే గుర్తుకొచ్చేది మన ఆంధ్ర. ఆవకాయ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఎండాకాలంలోనే ఆవకాయ ఎందుకు పెడతారంటే మామిడికాయలు అప్పుడే దొరుకుతాయి కాబట్టి. ఆవకాయ అంటే ఇష్టమైన వాళ్ళు ఈ వీడియోకి లైక్ కొట్టండి. ప్రతి సంవత్సరం ముక్కలు కట్ చేసేది మాత్రం మా నాన్నేనండి. ముక్క మాత్రం కరెక్ట్ సైజులో కట్ చేస్తానండి. కట్ చేసిన ముక్కలన్నిటిని ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది. ఈ ముక్కలను కొలత ప్రకారంగా కొలుచుకోవాలి. ఈ కొలిచేదాన్ని మానిక అని అంటారు. తెలుగింటి సాంప్రదాయంలో ఆవకాయ పచ్చడి అంటే మిరపకాయలు ఎండబెట్టి వాటిని మిషన్ లో ఆడించి ఆవకాయల్లో కలిపేవారు. కానీ మేము ఒక 3 సంవత్సరాల నుంచి కారాని స్పెషల్ మిర్చి పౌడర్ కలుపుతున్నాం. టేస్ట్ విషయానికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటది అనుకోండి. కారం కూడా కొలత ప్రకారంగా పోసి ఆ కారంలోనే పసుపు వెల్లుల్లి వేసి కలుపుకుంటూ ఉండాలి. విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకొని కొంచెం కారంలోనూ మరి కొన్ని ముక్కలలోనూ కలుపుకుంటూ ఉండాలి. ఆ పోసిన ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలాగా చూసుకోవాలి. ఎర్రగా ఉన్న కారంలోని ముక్కలు వేసుకొని కలుపుతూ ఉండాలి. అబ్బా, ఈ టైప్ లో చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుంది. మీకైతే ఎలా ఉందో తెలియదు కానండి, వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయాలనిపిస్తుందండి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది. చాలా మంది పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టేస్తున్నారండి. అలా పెట్టకూడదు. పచ్చడి జాడీలోనే మాత్రమే పెట్టాలి. ఎందుకంటే పచ్చడి టేస్ట్ గా ఉంటుంది, అలాగే చెడిపోకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.